స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పీఠం సర్దుకునేటప్పుడు కూడా పీఠంకి సంబంధించిన సమాచారంతో కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశానండి. మనకి ఈ 2026లో ఫిబ్రవరి 15వ తారీఖు ఆదివారంతో కూడుకున్నటువంటి మహాశివరాత్రి రాత్రి జాము గడిచిందంటే రెండవ జాము అబ్బా ఇంకా సోమవారంతో మనం ముగియబోతున్నాం అనమాట ఉపవాసాన్ని. ఎంత సంతోషకరమైన శుభదినం అంటే మాటల్లో చెప్పలేము. ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం ఏది కావాలనుకున్నా స్వామివారి నామస్మరణతో ఈ ఆదివారం, సోమవారం ఈ 2 రోజులు ఎవరైతే గడుపుతారో వాళ్ళ పంట పండినట్టే అనమాట. అంతటి అద్భుతమైనటువంటి మనకి ఈ దినాలు అంటే ఆదివారం, సోమవారంతో కూడుకొని ఈ విశేషమైనటువంటి మహాశివరాత్రి ఆరాధన చేసుకోవడం అనేది నిజంగానే మనం ఏ జన్మలోనూ చేసుకున్నటువంటి అదృష్టంగా భావించవచ్చండి. కాబట్టి ఉన్నంతలో అవకాశాల రీత్యా, మీ పరిస్థితుల రీత్యా తప్పకుండా ఆ రోజంతా కూడా చక్కగా మితంగా మాట్లాడుతూ తలస్నానం చేసుకొని, కుదిరితే ఇంట్లో లేదంటే దేవాలయంలో లేదా ఎక్కడైనా సామూహికంగా పూజలు వంటివి జరిగినా, అభిషేకాదులు జరిగినా అక్కడ పాల్గొనైనా వృధాగా మాత్రం చేసుకోకుండా ప్రకృతిలో ఉండేటువంటి ఈ శక్తిని, ఆ పర్వదినం విశిష్టతను